వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. అధికారం అంటే ఒక ప్రవాహం. అది ఎప్పుడు ఎటు మల్లుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు ఆజ్ఞలు జారీ చేసిన ఆ కలం నేడు రాజీనామా పత్రంపై సంతకం చేసింది. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా వెలిగిన ఎంకే స్టాలిన్ నేడు కేవలం ఒక మాజీగా మిగిలిపోయారు. కుర్చీ ఉన్నంత వరకే కొలువులు, అధికారం ఉన్నంత వరకే గౌరవాలు. సూర్యుడు అస్తమించిన క్షణమై చీకటి కమ్ముకున్నట్లు రాజీనామా పత్రం గవర్నర్ చేతికి అందగానే సచివాలయం పైన స్టాలిన్కు ఉన్నటువంటి పట్టు సడలిపోయింది. దీంతో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, పోలీస్ స్టేషన్లు, సచివాలయం ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గోడల మీద ఉన్నటువంటి స్టాలిన్ ఫోటోలను సిబ్బంది చకచకా తొలగిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే పోస్టర్లు ఉన్నాయో అక్కడ కూడా సీఎంకి సంబంధించిన అధికారిక కార్యక్రమాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ఫోటోలను కూడా తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా ప్రతి రాష్ట్రంలో కూడా పదవి ప్రభుత్వం మార్పు చేర్పులలో భాగంగా ముఖ్యమంత్రి మారినప్పుడు పాత ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రభుత్వ అన్ని కార్యాలయాలతో పాటుగా సచివాలయంలో మిగతా ప్రధానమైనటువంటి ప్రాంతాలలో ఆ యొక్క పాత ముఖ్యమంత్రి, కొత్తగా ఒక ముఖ్యమంత్రి వస్తాడు కాబట్టి పాత ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటోలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ ఉంటుంది. అది కామన్గా మనం చూస్తూనే ఉంటాం, ప్రతి రాష్ట్రంలో కూడా జరిగేటువంటి ప్రక్రియనే. ఇప్పుడు కూడా విజయ్ ఫోటో అక్కడ మరొకసారి ఈ కార్యాలయంలో ఎక్కడైతే స్టాలిన్ ఫోటోలను రిమూవ్ చేస్తున్నారో ఇప్పుడు రేపు ముఖ్యమంత్రిగా విజయ్ పాలనా ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత అధికారికంగా సంతకం చేసిన తర్వాత తన ఫోటోలు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా నిన్న మొన్నటి వరకు ఒక బలమైనటువంటి నేతగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాలలో కూడా ఒక వెలిగినటువంటి సౌత్ ఇండియా నుంచి ఒక బలమైనటువంటి అస్త్రంగా మారినటువంటి ఎంకే స్టాలిన్కే ఈరోజు తన సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పార్లమెంట్లో చక్రం తిప్పినటువంటి ఎంకే స్టాలిన్ ఈరోజు మూగబోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసం తన ఫోటోను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో చూడలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంకే స్టాలిన్కి వచ్చింది. అంటే చూడండి, ఒక్క రోజులో ప్రభుత్వాలు మారినటువంటి సందర్భంలో ఒక్క రోజులో తనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ తను సంపాదించినటువంటి అధికారం కానీ ఏ రకంగా మార్పు చేర్పులకు లోనవుతుందో ప్రజల యొక్క నిర్ణయం మేరకు అనేటిది మరొకసారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం స్టాలిన్కి సంబంధించినటువంటి ఫోటోలను తొలగిస్తున్నటువంటి దృశ్యాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర కార్యక్రమాల వద్ద సచివాలయాలలో స్టాలిన్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.